ఓం శ్రీమాత్రే నమః. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏం కూర చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా. వంకాయ, ఈ గ్రీన్ వంకాయలు ఇగురండి మసాలా పెట్టి వండుతాను. చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాగా నూనెసి చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు ఇంకోండి కట్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయలు. ఈ వంకాయలు ఇందులో వేసేస్తాను. చక్కగా మగ్గాలి, అప్పుడే కూర మంచిగా బాగుంటుందన్నమాట. ఎలాగా అనేది మీకు నేను చూపిస్తాను. మరి ఆ వంకాయలు కూడా కట్ చేసేస్తాను. కొంచెం ఈ వంకాయలు కోసుకుని వేసుకున్నాం కదా నీటిలో, ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఒక స్పూను. ఇలా తెల్లగానే ఉంటాయి, కలర్ మారవు. అంటే కనమారిపోతుంది అని, రుచి కూడా మారుతుంది కలర్ మారితే వంకాయ. అందుకు మా అమ్మగారు అన్ని వరకు కనమారిపోతుంది అని ఉప్పు వేసి ఆ నీటిలో పోసేవారు అన్నమాట. చక్కగా ఈ మగ్గుతూ ఉంటాయి, పోసేస్తాను. ఈ వంకాయలో విత్తనాలు ఉంటాయి కదా, గింజలు ఉంటాయి చూసారా. గింజలు కావాలంటే మా అమ్మగారు ఇలా నలిపితే ఆ గింజలు అనేది ఉండేవి కాదండి. చూసారా, ఈ గింజలు నీటిలోకి వచ్చేసినాయి. అయ్యో, అంటే గింజలు ఉంటేనంట దురదలు వస్తాయంట, అందుకు విత్తనాలు ఉండకూడదని ఇప్పుడు విత్తనాలు అన్నారనుకోండి. చూసారా, నలిపితే ఎలాగ వచ్చేసినాయో. అందులో గింజలు లేవు, అక్కడక్కడ ఉంటే పర్వాలేదు, కానీ మొత్తం గింజలు ఉండకూడదని చక్కగా నలిపేసేవారు అన్నమాట. ఇది ఇలా మగ్గితే అప్పుడు దీంట్లోకి వేయవలసినవి వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మసాలా వేస్తానండి. ఈ వంకాయ కూరకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా కొంచెం ఎక్కువే ఉండాలి. తర్వాత ధనియాలు జీలకర్ర నేను మసాలా ముద్ద చేసుకుని ఉంచుకుంటానండి ఇంట్లో. అది నిండుకుంది, అయిపోయింది. అందుకు ఇందులో ఇప్పుడు ప్రత్యేకంగా మరి అవసరానికి చేస్తున్నాను. ఈ వంకాయ ఇలాగ నూనెలో ఈ ఉల్లిపాయతో బాగా మగ్గాలండి. అప్పుడు ఈ కూర చాలా బాగుంటుంది. రైస్కే కాదు, చపాతీకి కాదు, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. దేనికైనా అంటే అదేలేండి, రైస్కి చపాతీకి. ఇది ఇంకా మగ్గాలన్నమాట. అప్పుడు వేయాలి మనం వేయవలసినవి. వంకాయ చాలా బాగా మగ్గిందండి. వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి. ఎర్ర వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు ఉంటాయి. కోడిగుడ్డు కలర్లో కోడిగుడ్డు అంతకాయ తెల్ల కాయలు ఉంటాయండి. ఆ కూర కూడా చాలా బాగుంటుంది. కానీ ఆంధ్ర సైడ్ వంకాయలు అయితే ఇలా మేగల్లాగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుందండి. ఇది చూసారా మసాలా ముద్ద ఎంత వచ్చిందో. మిక్సీ పెట్టి నూరితే కూడా ఇలాగే వచ్చేదండి. అలా వేసి ఇవ్వరన్నమాట చక్కగా. ఇది ఏముంది, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. కానీ వంకాయలో కొంచెం ఇలా దట్టిస్తేనే బాగుంటుందండి, అంటే ఎక్కువ వేస్తే బాగుంటుంది అని. ఇది వాటర్ వేయవలసిన పని లేదు, కానీ కొంచెం వేస్తాను, ఇంకా కాదు. వంకాయ కూరకి మసాలా బాగా దట్టించి వండేమనుకోండి, ఏ కూర పని చేయదు. అన్నీ ఇలా చెప్తారా అనుకోవచ్చు మీరు, చూడటం కోసమనో లేకపోతే నేను ఏదో చెప్పడం కోసమనో కాదండి, తింటే ఆరోగ్యం కోసమని మాత్రం చెబుతాను. ఉప్పు పసుపు కూడా వేసేసానండి చక్కగా. అంటే కారం తొందరగా వేయకూడదు. కారం వేయడం వల్ల ఏమవుతుందంటే గమ్మున అడుగంటే వస్తుంది అనమాట. ఇలాంటి మట్టి పాత్రలో చేసామనుకోండి, అలాంటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కూర అనేటప్పటికి వేసామనుకోండి, కారం రుచిగా ఉంటుంది, గిన్నె అడుగంటదు, అంటే మాడదని. ఇప్పుడు నేను ఏం వేస్తాను అంటే చక్కగా, మరి నేను వేస్తుంది ఏంటి అంటే మరి అల్లం వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేసానండి చక్కగా. ఇప్పుడు ఇది బిర్యానీ ఆకు నాకైతే చెట్టు ఉంది. మొన్నైతే నేను మసాలా పొడాలు చూపించినప్పుడు పెట్టాను కోసుకొచ్చి, అవి కవర్న కట్టి ఉంచాను. ఒకటి బిర్యానీ ఆకు, 2 లవంగం ఆకులు. మరి లవంగం కానీ నేను ఈ మసాలా వేసినప్పుడు వేయలేదు కదా, దాల్చిన చెక్క ఏమీ వేయలేదు. ఈ ఒక్క ఫ్లేవరు చాలా బాగుంటుందండి. లవంగం ఆకు చాలా రుచి ఉంటుంది. ఆకు వల్ల ఏమో కానీ మామూలుగా లవంగం వేసుకున్నాం అనుకోండి మనం, అది ఎలా ఉంటుంది అంటే ఘాటు ఉంటుంది అనమాట. ఏదో ఎక్కువ కారం వేసేసినట్టు ఉంటుంది అనమాట. లవంగం బాగా ఘాటు. తర్వాత ఏమో ఉడుకు అని కూడా అంటారు, లవంగ మొక్కలు ఉడుకు, లవంగ మొగ్గలు ఉడుకు అని అంటారు అనమాట వేడి చేసేవాళ్ళు. చక్కగా
ఈ నీళ్ళు వేయకుండానే నూనెతో అలా మగ్గిపోయింది కదా. అదేదో ఎక్కువ నూనె అనుకునేరు. ఉల్లిపాయలు ఏదైతే తక్కువ ఉల్లిపాయలు వేయటానికి వేసాం కదా, అప్పుడు వంకాయలకి సరిపోయింది. ఇప్పుడు ఇదైతే మసాలా కారం అండి. ఎలాగా ఏంటనేది తర్వాత చెప్తాను. ఇంకొకసారి చక్కగా కారం కూడా వేసేసాను. ఇప్పుడు ఇలా మగ్గుతుంది కదా, ఇది అడుగంటిపోతుంది అనమాట. భయం మాడిపోతే రుచి ఉండదు. మళ్ళీ కూర మాడకుండా చూసుకోవాలి. ఎంతో బాగా వండిన తర్వాత కొంచెం మాడి వచ్చింది అనుకోండి, ఆ మాడి వాసన వల్ల రుచి అంతా మారిపోతుంది కూర. అందుకును చాలా జాగ్రత్తగా ఉండేవారు పూర్వం. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ గిన్నెలో వేసిన నీళ్ళు ఒక అరకప్పు నీళ్ళు వేసాను. ఇప్పుడు ఉన్నది కూడా చక్కగా ఈ నీళ్ళు వల్ల మగ్గిపోతుంది అన్నమాట. చక్కగా చూస్తారు కదా, ఈ ఆకు వేయడం వల్ల మంచి స్మెల్లో మంచి రుచి వస్తుందండి. అంటే నాకు మరి మొగ్గ చెట్టు అలానే బిర్యానీ ఆకు చెట్టు కూడా పెట్టుకున్నాను. అంటే పెట్టుకోవాలని చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరో చెప్తే పెట్టుకున్నానండి. ఒకసారి పెడితే ఏమో అభివృద్ధి అవ్వాల. ప్లేస్ అక్కడ వీలు అవ్వలేదు. ఎండ ఇవి ఉండాలి. మొక్క అంటే కొన్ని నీడ మొక్కలు ఉంటాయి, కానీ కొన్ని ఉన్నాయి అనుకోండి తగినంత ఎండ లేకపోతే కూడా పాడైపోతాయండి. అందుకే అన్ని మొక్కలు పెట్టేసుకోవద్దండి అని చెబుతున్నాను. చక్కగా ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. చక్కగా అయిపోయిందండి. వేసినొత్తుకి పోసిన సొబరికి సరిపోయింది అంటారు. ఇందులో ఇలాగా రుచి చూసేమే అనుకోండి, అదేనండి ఉప్పు చూడటం అంటారు. ఉప్పు చూడటం రుచి చూడటం అన్న ఒకటే. అప్పుడు అన్నీ సరిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమంటారంటే వేసిన ఒత్తికి పూసిన సొబరికి సరిపోయిందండి అంటారన్నమాట. ఏమీ వేయక్కర్లేదు. ఒక్కొక్కరు కొలతలు పెట్టుకుంటారండి. చాలామంది కొలతలు పెట్టుకుంటారు. కొలత పెట్టుకుని చేసినంతకన్నా లెక్కగా ఒక ఉజ్జాయింపుగా చేసేస్తూ ఉంటారు చాలామంది. అలా చేసిందే బాగుంటుందండి కొలతల కన్నా. నన్ను అడిగితే కొలతలు అంటే ఏ ఉప్పు అన్న ఎక్కువ అవుతుందని అనుకోవాలి. చేతి ఉప్పు తీసి వేసామంటే వంట చేసే వాళ్ళని సరిపోవాలి అంతే. ఇప్పుడు ఎవరన్నా వచ్చే ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అటు ఇటు అవుతుంది చూసుకుని వేసుకోవాలి. రోజు డైలీ చేసేది మనం ఎవరో చెప్పక్కర్లేదు. మనం చూసి వేయని అవసరం లేదు. కరెక్ట్గా పడిపోయింది అనుకోండి, ఇంకా దానికి ఏమీ ఎక్కలేదు. అలా పడిపోయి కరెక్ట్గా కడి ఉడికింది అనుకోండి, ఆ రుచి వేరు. అది చూసారా, మరి తెల్ల వంకాయ ఇగురు చక్కగా రెడీ అయిపోయింది. మరి తెల్ల వంకాయ అంటే పర్వాలేదు, ఏ బురదలో రావు అంటారన్నమాట. వంకాయ అనేటప్పుడు కొంచెం బురద అనేది ఉంటుంది. తెల్ల వంకాయ అనేటప్పుడు ఇలా విత్తనాలు గింజలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ గింజలు అయితే అలాగా మా అమ్మగారు కడిగేటప్పుడు ఇలా నలిపేసేవారు వచ్చేసి అనుకోండి, అలా తీసేయచ్చు. లేదంటే మనం శాఖతో అయ్యి తీసేయచ్చు. కానీ వంకాయ తినటం చాలా మంచిది. మరి అన్నీ తినాలి. ఇది పడదు అది పడదు అంటే ఇంకేం తింటాం, గడి తింటామా? కాదు కదా. ఈ రోజు పడదేమో, మళ్ళా పుట్టి తిన్నప్పుడు అదే పడుతుందండి. ఏదైనా సరే భయపడకూడదు. భయపడితే ఏది కూడా మనం ప్యాన కింద కూర్చున్నామని ప్యాన మీద పడిపోద్దని భయపడ్డామనుకోండి, ఎలాగా కదా. అలా భయపడకుండా మనం ఏదైనా సరే ఎదరికెళ్ళేది చూసుకోవాలి. ఎవరు అంటారు, నేను ఒక వీడియో తీసి పెట్టాను అనుకోండి, ఒకరికి నచ్చుద్ది, ఒకరికి నచ్చకపోతుంది. వాళ్ళు ఏదో అన్నారనేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి, నేను చెప్పి చాలా ఉన్నాయి. మరి ఈ పాడుగోతులో నా మనసులో, మరి నీ పాడుగోతులో ఉన్నాను, బయటికి రావాలి అనుకుంటాయి. ఆ విషయాలు అన్నీ చెప్పాలి. అప్పుడే నా జన్మకు సార్థకము అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏమీ లేనిదే ఎవరన్నా కొంచెం ఒక వీడియో బాగా చూసేటప్పటికి విమర్శగా పెడతారండి. అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా, కానీ తెలిసింది చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నిజంగా జరిగినవి మరి నేను టాలీ చేసుకుని చెప్పగలుగుతానే తప్ప నేను ఏదో కథ అల్లి కానీ ఒకరిది కథ చూసి కానీ చెప్పటం అనేది చెప్పలేనండి. చెప్పకూడదు, ఇంకా చెప్పలేను కదా. ఇప్పుడు ఏదో చూసాను అనుకోండి, పెద్దవాళ్ళు ఒక ఉదాహరణ అలా బాధపడేవారు, లేదా భార్యని భర్త అలా చూసేవారు, ఇలా ఉండేవారు అని చెప్పగలను. ఎందుకంటే చిన్నతనంలో చూశాను కాబట్టి అలా చెబుతాను నేను. ఏదన్నా జరిగే సంఘటన ఒకటి ఉందనుకోండి, దాన్ని బట్టి మనం చెప్పడానికి వీలవుతుంది. చాలా ఉన్నాయండి చెప్పే విషయాలు, తప్పకుండా నేను చెప్పేది తీరుతాను. అప్పుడే ఈ గొంతులో నుంచి ఈ గొంతు వెళ్ళిపోతుంది. ఇది మాత్రం వాస్తవం. తప్పనిసరిగా ఈరోజు నా వీడియోలు చూడకపోవచ్చు, ఎవరో ఒకరు విమర్శించవచ్చు కూడా, అయినప్పటికీ ఏమీ పర్వాలేదండి. అందులో మంచి తీసుకోవాలి. ఒక సినిమా చూసామనుకోండి, అందులో ఏదో మరి అన్నీ చూడాలి కాబట్టి అన్నీ పెడతారు, అన్నీ తీసుకోలేం కదా, అందులో మంచి తీసుకోవాలి ఎప్పుడు కూడా కదా. సినిమా బాగోలేదని ఒక మాటతో చెప్పేస్తాం మనం, ఎంత కష్టపడితే సినిమా అయ్యింది కదా. అందులో మంచి చూసిన వాళ్ళకి బాగోలేదు అనే మాట రాదు.
అంతేనండి, చెప్తూ ఉంటే చాలా ఉంటుంది, లేకపోతే అదైతే పెరిగిపోతుంది. మీరైతే చూడరాయాలి కదా, చూడాలి అంటే నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. మరో వీడియోలో మరో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.